హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? చూసారా, విజయవాడలో అయితే భవానీపురం పున్నమి ఘాట్ దగ్గర పెట్టారని చెప్పాను కదండి. అక్కడ ఉన్న కృష్ణానదిని చూసారా ఎంత అందంగా తీర్చిదిద్దారో. కానీ చాలా చాలా బాగుందండి. ప్రోగ్రాంలు అయితే రోజు పెడుతున్నారు. ఈ 11 రోజులు కూడా పెడతారంటండి, దసరా అయిపోయిన దాకా. కానీ చాలామంది, అసలు ఒక్కరు ఇద్దరు అని కాదు, చాలామంది అండి, వేలల్లోనే వస్తున్నారు జనాలైతే. చాలా బాగా చేశారండి అక్కడ, చాలా బాగుంది. అయితే దగ్గరగా ఉన్న వాళ్ళకైతే చాలా అదృష్టం అండి, ఎందుకంటే వెళ్ళి చూసి రావచ్చు. అదే దూరంగా ఉన్న వాళ్ళకైతే పాపం ప్రయాణం చేయాలి అంటే ఇక్కడ కారులు రానివ్వట్లేదు, అలానే బళ్ళు కూడా తిరగట్లేదు, అసలు ఆటోలే తిరగట్లేదు కదా. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది. దూరంగా ఉన్న వాళ్ళైతే చాలా మిస్ అయినట్టే. అయినా సరే తగ్గేదిలే అన్నట్టు చాలామంది జనాలు వస్తున్నారు. ఎవరు కూడా మనం ఎక్కడైనా ప్రోగ్రాం పెడితే అస్సలు వదిలేదు లేదు కదా, అందుకని చాలామంది అయితే వచ్చారండి. కానీ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చూడడానికి కూడా చాలా లుకింగ్గా, చాలా అందంగా ఉంది. చాలా బాగా అయితే చేశారు. ఎక్కడికి కూడా దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ షాపులు కూడా పెట్టారు. జ్యువెలరీ, శారీస్ అంటే ఒక ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారండి. అలానే ఫుడ్ కూడా ఉంది తినడానికి. అలా అని ఫ్రీగా కాదండోయ్, మనం కొనుక్కొని తినాలి ఫుడ్ అయితే. ఇక్కడైతే చూసారా, ఇక్కడైతే రోజు ప్రోగ్రాంలే జరుగుతాయండి. భరతనాట్యం, కూచిపూడి, అలానే సంగీతాలు ఏయో ఉంటాయండి. ఆ పేర్లన్నీ నాకైతే చెప్పడం రాదు. కానీ ఆ జనాలు చూసారా, ఎక్కడండి మనం తగ్గుతాం, అసలు తగ్గేదేలే అన్నట్టు. చూసారా ఎంతమంది జనాలు, ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ నేనైతే వీడియోలు ఎంత సరిపోదు తీయడానికి. కానీ చాలా బాగా చేశారండి విజయవాడలో అయితే ఈ సంవత్సరం. చాలా అంటే చాలా బాగా చేశారు. 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రోగ్రాంలు అయితే అంబరాలకు అంటుకుంటున్నాయండి విజయవాడ సంబరాలు అయితే. ప్రోగ్రాం కూడా బాగా చేశారండి. అలానే అమ్మవారిని పెట్టారండి. అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారు. చూసారా, చూడండి అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఆ అలంకరణ కానీ, అంటే ఇక్కడ కూడా అలంకరణ మారుస్తున్నారండి. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అలంకరణ అయితే మారుస్తున్నారు. చూడ్డానికైతే చాలా చాలా బాగుండింది. మరి ఇంకెందుకండి లేటు, వచ్చేసేయండి. పున్నమి ఘాటు భవానీపురం అంటే ఎవరైనా సరే దింపేస్తారండి ఆటో వాళ్ళు. కానీ చాలా బాగా చేశారండి. 2 కళ్ళు సరిపోవడం లేదు నిజంగా. చూడండి ఆ లైటింగ్ అవన్నీ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే రోజుకో వీడియో తీసుకుంటున్నానండి. నేనే వెళ్తున్నానండి తీసుకోవడానికి, చూసి తీసుకున్నట్టు కూడా ఉంటుంది కదా, అందుకని చాలా బాగుందండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడే కాదు, చాలా 10 చోట్ల 10 ఏరియాల్లో కూడా ఇలా ప్రోగ్రాములు పెట్టారంటండి కొత్తగా. ఇంకా అవి ఎక్కడెక్కడో నాకు కూడా తెలీదు సరిగ్గా. కానీ ప్రోగ్రాంలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కూడా చూడాలి, లైవ్లో చూడాలి, యూట్యూబ్లో కాదు, ఇలా ఫోన్లో కాదు, లైవ్లో చూడాలి అనుకునే వాళ్ళైతే భవానీపురం వెంటనే వచ్చేసేయండి. భవానీపురం పున్నమి ఘాటు తెలిసిందే కదండి, ఎవరికి తెలియకుండా ఉండిద్ది, మొత్తం అందరికీ తెలిసిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్.